అనిపించింది. ఈ సినిమాలో కనిపించే విజువల్స్ కి అండ్ మేకింగ్ కి అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కి అయితే డైరెక్టర్ కి 100కి 100 మార్క్స్ వేయొచ్చు. సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక బౌంటీ హంటర్ ఫ్రాన్సిస్ అతని దగ్గరికి ఒక కుర్రాడు వస్తాడు తప్పించుకొని. ఆ కుర్రాడికి వీళ్ళకి ఏదో కనెక్షన్ ఉంది. బట్ ఆ కనెక్షన్ ఏంటి పాస్ట్ లో అనేది మూవీ బేసిక్ ప్లాట్ అనమాట. అదంతా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సినిమా పాస్ట్ లోకి వెళ్ళిన తర్వాతకి మొత్తం యాక్షన్ తో ఉంటుంది అండ్ మధ్య మధ్యలో కొన్ని ఎమోషన్స్ సాంగ్స్ వస్తుంటాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆది జ్వాల సాంగ్ అయితే నాకు మస్త్ అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే నాయకా సాంగ్ కూడా మస్త్ అనిపించింది. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ మోడ్ లా అనిపించింది ఈ మూవీలో. ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ చేశారనిపించింది యాక్టింగ్. అండ్ బాబీ డియోల్ గారి యాక్టింగ్ కూడా బాగా అనిపించింది. బట్ సూర్య గారిది అండ్ బాబీ డియోల్ గారి ఫేస్ ఆఫ్ అయితే ఒకేసారి వస్తుంది, ఎక్కువ సార్లు రాదు ఈ మూవీలో. అండ్ సూర్య గారితో ఉండే చిన్న కుర్రాడు కూడా మస్తు చేసిండు యాక్టింగ్. క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ వస్తుంది. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాతకి మన పార్ట్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. ఈ సినిమాలో డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే కొత్తగా ట్రై చేశారనిపించింది. బాగుంది డిఎస్పీ గారి మ్యూజిక్ ఈ సినిమాలో. మొత్తానికైతే సినిమా అయితే సూపర్ గా ఉంది. ఈ సినిమా